దానికి చట్టం ఏం వర్తించదు అంతే. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సేమ్. అది లివింగ్ టుగెదర్, షేరింగ్ ఫుడ్, షేరింగ్ బెడ్, ఎవ్రీథింగ్ కదా. సో కాబట్టి అది అంతరాత్మకు సంబంధించింది. ఓన్లీ మ్యారేజ్ కి అదర్ దాన్ మ్యారేజ్ సహజీవనానికి తేడా ఏంటంటే ఓన్లీ ద లీగల్ అప్రూవల్, చట్టం రూల్స్, చట్టం సంబంధించిన హక్కులు కానీ ఆస్తుల పంపకాలు కానీ వాటిలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే ఈ లీగల్ లేకపోతే మిగిలిందంతా సేమ్, రైట్. సో అది ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇష్టంతో, అయితే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలా, అది ఫ్రెండ్షిప్ చేయాలన్నా లేకపోతే అన్న తమ్ముల బంధమైన, అక్క చెల్లెల బంధమైన, తండ్రి కొడుకుల బంధమైన, ఇద్దరు అడల్ట్స్ అంటే అబో 18 years ఉన్న వాళ్ళు ఇద్దరు, లేకపోతే భార్యాభర్తలు అయినా సరే, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు సహజీవనం అనే పేరు పెట్టినా సరే, ఏ పేరు పెట్టినా సరే, ఒక ఇద్దరి మధ్యలో ఉండే ఆ బాంధవ్యం అనేది వాళ్ళిద్దరికీ నచ్చాలి. ఒకరికి